తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తుండగా గూడెం గ్రామంలో చడి చప్పుడు లేదు. ఎందుకంటే ఆ గ్రామాన్ని ఎస్టీ రిజర్వ్ గా చేర్చారు. దీంతో 40 ఏళ్లుగా ఎన్నికలే జరగడం లేదని ప్రజలు అంటున్నారు. రెండో అన్నవరంగా పేరున్న అధికారుల తప్పిదంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోవాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు పల్లెపోరుకు సంసిద్ధమైన వేళ మాత్రం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం పంచాయతీలో మాత్రం దాదాపుగా 50 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం గూడెం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, వాస్తవానికి మీ గ్రామానికి సంబంధించి ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. అసలు ఇక్కడనేమో ఎస్టీ జాబితాకు సంబంధించిన వాళ్ళైతే ఆ కులానికి సంబంధించిన వారు ఎవరు లేరు. ఎలా మరి అసలు సర్పంచ్ ఎన్నికలు జరగట్లేదు, అభివృద్ధి ఏ రకంగా ఉంది గ్రామాల్లో, ఎటువంటి పరిస్థితులు ఉంది? అయితే గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్టీలు అనేది లేరు, పుట్టుక నుంచి లేరు. ఇది ఏదైతే ఎవరో మన నాయకుల తప్పిదారమో ఎవరిదో తప్పిదం వల్ల ఎస్టీ అనబడ్డది. పడ్డప్పటికి కూడా ఇక్కడ ఎలక్షన్ జరగక గ్రామం అభివృద్ధి అనేది కుంటుపడి ఉన్నది. ఏదైనా డ్రైనేజ్ కానీ ఏ సమస్యలు కానీ ఏది తీయాలన్నా స్పెషల్ ఆఫీసర్ పాలన జరుగుతూ ఉన్నది. స్పెషల్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ ఉంటాడు. ఎంపీడీఓ అంటే ఎంపీడీఓకి మండలం మొత్తం బాధ్యత ఉంటుంది. ఒక విలేజ్ గురించి పట్టించుకోవాలన్నా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా చాలాసార్లు మా గ్రామస్తులు పదే ముత్తుకున్నప్పుడు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మన కోర్టుకు తిరగడం జరిగింది. చాలాసార్లు పైకి కూడా తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ జనరల్ చేసి ఎలక్షన్ జరగటం లేదు. కాకుండా మా ఊర్లో కానీ ఈ ట్రైబల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక సామాన్య మానవులు ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా ఇక్కడ అమ్ముకోవాలన్నా అమ్ముడుకొనుడు అనేది ట్రైబల్ కింద జరగదు కదా. అమ్మితే మళ్ళీ ఉన్న భూమిని గవర్నమెంట్ ఏడ గుంజుకుంటుంది అన్న భయంతో ప్రతి ఒక్క సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నది ఈరోజు చెప్పుకోవచ్చు. కాకుంటే ఇకనైనా కానీ జరిగింది ఏదో జరిగిపోయింది. కాకుంటే మేము గూడెం గ్రామ తరఫున నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఎలక్షన్లు జరిపించి మా ట్రైబల్ గ్రామాన్ని ఎత్తివేయాలని మా గూడెం గ్రామ ప్రజల తరఫున పదే నమస్కరించి కోరుతా ఉన్నాం. ఓవైపు గతంలో మీరు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు, మరోవైపు ఎంపీగా సుమన్ ఉన్న హయాంలో కూడా మీ గూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, అభివృద్ధి చేస్తా అని చెప్పి. దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి ఏమన్నా జరిగిందా, అట్లనే ఉందా? ఆ విషయం చెప్పాలంటే ఎంపీ దత్తత తీసుకున్నాడన్న మాట సిగ్గుచేటుగా చెప్పచ్చు. ఈ రోజుకైతే మా దగ్గర దత్తత తీసుకున్న అభివృద్ధి అయితే ఏం కనవలేదు ఇప్పటి వరకు కూడా. అయినా విలేజ్కి వచ్చింది కూడా లేదు. ఎంపీ గారు అనేటోడు మా విలేజ్ దత్తత తీసుకుంటే ఓ నెలకో 2 నెలలకు వచ్చి విజిటింగ్ చేసి ఈ అభివృద్ధి చేయాలని చూసిన సందర్భాలు ఉంటాయి. కానీ ఈడికైతే వచ్చి ఒకరోజు అయితే గ్రామాన తిరిగి గిది చేస్తా అన్నది అయితే చెప్పింది లేదు. కొంచెం ఏంటంటే ఒక సోలార్ లైట్లు అయితే అది సింగరేణి డొనేషన్ ద్వారా సోలార్ లైట్ పలానా ఎంపీ వాళ్ళకి సంబంధించి ఇచ్చిందని అన్నారు. కానీ సోలార్ మొత్తం కూడా అది నాశనకంగా ఉన్నాయి. ప్రసిద్ధి చెందింది గూడెం. కానీ గూడెం పంచాయతీలో మాత్రం పరిస్థితులు మొత్తం ఇతర గ్రామాలతో పోల్చుకుంటే విభిన్నంగా ఉన్నాయి. అసలు సర్పంచ్ లేకపోవడంతో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. మీరు ప్రస్తుతాన్ని కాంగ్రెస్ పార్టీని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేసేది అంటే గూడెంలో ట్రైబుల్ లేరు కాబట్టి నోటిఫైడ్ని ఎత్తివేసి మా గూడెంకు అభివృద్ధికి తోడ్పడాలి. సర్పంచ్ ఎలక్షన్ జరిగితే మా గూడెం అభివృద్ధి చెందుతుంది. కాకుండా అన్నవరంగా రెండవ ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ స్వామి ఉంది కాబట్టి ఈ గూడెం అనేది ఇంకా నన్మూలల గ్రామాలకు కూడా చాలా గర్వంగా చెప్పుకోవడానికి మా గ్రామస్తులు సంతోషపడతారు. కాబట్టి ఇప్పటికి కూడా నమస్కరించి కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ట్రైబుల్ ఎత్తేసి జనరల్ చేసి మా గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ మా విలేజ్ కానీ సహకరించాలని గూడెం గ్రామ ప్రజల తరఫున కోరుకుంటాం. గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? గత 30 సంవత్సరాల నుంచి మా గూడెం గ్రామంలో సర్పంచ్ లేని లోటు ఉన్నది. గతంలో ఈ గూడెంలో ఒక ఎకరం అమ్ముకుందామన్నా కానీ దానికి వాల్యూ లేదు. ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి దానికి వాల్యూ లేదు. ఈ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తివేస్తే మాకు గూడానికి సర్పంచ్ కావాలని మేము జనరల్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మాకు ఎలక్షన్ వచ్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రామంలో సరైన డ్రైనేజ్ లేదు, రోడ్డు వ్యవస్థ కూడా సరిగా లేదు, విద్యుత్ దీపాలు అయితే అంతంత మాత్రమే ఉన్నాయి. గ్రామం సాయంత్రం అయితే కూడా అంధకారంలో ఉండే పరిస్థితులు ఉన్నది. ఏం కోరుతా ఉన్నారు? ఈ గ్రామానికి కూడా సర్పంచ్ ఉంటే గ్రామ అభివృద్ధి అవుతుంది. గ్రామంలో అన్నీ అనుకూలంగా ఉంటాయి సర్పంచ్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎంపీడీఓ పాలన ఉన్నది. ఎంపీడీఓ పాలన అంటే వాళ్ళ దండపల్లి నుంచి రావాలి ఇక్కడ చేయాలంటే మనకు కొంచెం అన్ని డ్రైనేజీలు లేవు, ఏది లేదు, రోడ్లు కూడా బాగాలేవు ఊళ్ళే అన్నీ. ఇప్పుడు మాకు సర్పంచ్ అయితే గూడెంలో అన్నీ బాగా అవుతాయని మేము కోరుకుంటున్నాం. జరుగుతుంది. ఎట్లా మరి స్కూల్స్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి మీ గ్రామాల్లో? స్కూళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. స్కూళ్ళు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ అభివృద్ధి లేక అదే సర్పంచ్ ఉంటే అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మా గూడెం అభివృద్ధి అవుతుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం జరుగుతుంది.
ఓవైపు అయితే 30-40 ఏళ్ళుగా ఎలక్షన్లు అయితే మీ సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతలేవు. ఇటు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కానీ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఇటు నేతలు వస్తారు, ఖచ్చితంగా తమని ఎన్నికల్లో గెలిపిస్తే మాత్రం గూడెం ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు జరిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు అయితే జరిగిన దాఖలు లేవు. ఏం కోరుతా ఉన్నారు? మా ఊరికి సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాను. కనీసం వర్షం కొడితే రోడ్ల మీద నీళ్ళు స్ట్రక్ అయ్యి ఇళ్ళలోకి పోతున్నాయి. వ్యవసాయ భూములలో కూడా బండ్లు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనీస అవసరాలు కూడా లేవు మా ఊర్లో. నేను కోరుకునేది ఏంటంటే మాకు సర్పంచ్ ఉంటే ఇవన్నీ మంచిగా ఉంటాయని కోరుకుంటున్నాను. గ్రామం అభివృద్ధి లేదు, సర్పంచ్ లేడని కూడా మీ గ్రామానికి పిల్లనివ్వడానికి కూడా వెనక ముందు ఆలోచిస్తారు. చాలా ఆలోచిస్తున్నారు. ట్రైబల్ ఏరియా అని చెప్పి ఇబ్బందికి కూడా గురవుతున్నారు. భూములకు వాల్యూ లేదు అది అని చెప్పి ఆడపిల్లని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకుని ఓ ఎకరం అమ్మాలనుకుంటే కూడా కొనేవాళ్ళు తక్కువ డిమాండ్కు అడుగుతున్నారు. చూడొచ్చు, ఇటు గ్రామస్తుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి గూడెం గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్లు జరగకపోవడం, ఇక్కడ ఎస్టీలు అంటే ఎస్టీలు లేకున్నప్పటికీ కూడా ఎస్టీ రిజర్వ్ కూడా కేటాయించడంతో కూడా పూర్తిగా తాము ఇబ్బందుల పాలవుతున్నాం. గ్రామాభివృద్ధి మొత్తానికి కుంటుపడిపోయింది. మరోవైపు తమ భూములను అమ్ముకున్నామంటే కూడా అమ్ముకోలేని పరిస్థితులు అయితే గ్రామాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గూడెం గ్రామానికి సంబంధించి ఎలక్షన్లో జనరల్ స్థానాన్ని కేటాయించి గూడెం గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకొని తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, గూడెం నుండి. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.